చేయాలో, ఎలాగో దేవుని సన్నిధిలో గడపాలో మరి ప్రభు ఈ రాత్రి మనకు తేటగా ప్రభు మనందరితో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రాత్రి మరి దేవుడు మరి అద్భుతకరముగా, దీవులకరముగా, ఆశ్చర్యరీతిగా మరి ప్రభు ఈ కూటాలను ప్రభు జరిగిస్తూ ఉన్నారు. కొన్ని ప్రార్థన అంశాలు ప్రార్థన చేశాడు. మరి మనమంటున్నాడు మీద మరి దైవజనులైన దావీదు గారే ఒకటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. కనుక అంతకంటే మనం గొప్ప మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చాలా ముఖ్యమైన మరి సంగతి. కనుక ప్రార్థన విషయంలో మనం ఇప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. కనుక ఈ రీతిలో మనం ప్రార్థన చేయాలని మరి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుపుగా ప్రార్థన చేయండి అంటున్నాడు. శోధనలో ప్రవేశించకుండా, శోధనలు అంటే ఇప్పుడు క్రైస్తవ వచ్చే ప్రతిదీ కూడా శోధనే. భయంకరమైన శోధనలు ఉన్నాయి. పార్టీల తరఫునే కాదు, సంఘాల తరఫునే కాదు, ప్రతి విషయంలో కూడా భయంకరమైన శోధనలు క్రైస్తవులకే జరుగుతున్నాయి. ప్రతి మందిరంలో కూడా చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే గోరంట్లలో ఆదివారం నాడు గోరంట్ల ఒక పెద్ద మందిరంలో మొదటి పేతురు 4:16 చూడమ్మా. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరు బట్టి దేవుని మహిమపరచాలండి. చాలండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించక సిగ్గుపడక, బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరు బట్టి దేవుని మహిమపరచాడు. సామాన్య మనుషులకి బాధలు ఉండవు, సామాన్య మనుషులకి శోధనలు ఉండవు. ఎందుకంటే క్రైస్తవులకే ఎక్కువ శోధనలు వస్తాయి. దేవుని ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసంతో మనం నమ్ముతామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో అప్పుడే శోధన మనల్ని శోధించాలి. అతను సిగ్గుపడక పేరు బట్టి దేవుని మహిమపరచాలి. కనుక మరి మనం క్రైస్తవమైన మనం సిగ్గుపరచబడక్కర్లేదు. బాధలే వస్తాం మనకి. ఎందుకంటే మరి లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపబడి అంటున్నాడు. లోకము మనల్ని ఎదగదు. ఎందుకంటే లోకం ఆయన మరి ఎత్తబడిన వాటికి వృధా కాకున్నట్లు, ఎత్తు కాకున్నట్లునైనా మరి నీ బిడ్డల హృదయాలను నాటకం చేయండి నైనా. వాటి వల్ల నీరు కట్టి పలుక చేయమని సరిలో ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. నాకు ఈ సమయం ఇచ్చిన నీవు నేను చేసిన ప్రార్థన, నీవు నేను చేసినటువంటి అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగినటువంటి ప్రార్థన దేవుని యొక్క సన్నిధులు దేవునికి మొదలుపెడతారు. ఎవరైతే అలాగూ జీవిస్తారు, ఎవరైతే అలాగూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ప్రభు ఆలకిస్తానని ప్రభు సెలవిచ్చాడు. ఈ రాత్రికాల సమయమందు ప్రతి బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలనే మనసు, ప్రార్థన చేయాలనే హృదయాన్ని, లేకపోతే ప్రార్థనలో ఉండాలని తాపత్రయం, ప్రార్థనలో మన మొరలు ప్రభు ఆలకిస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు, మనకు జవాబిస్తాడు, మనకు రిజల్ట్ అనేది దేవుడు తప్పనిసరిగా పంపిస్తాడు. అట్టి విధమైన మనం వెంబడించుతాం, మన మనోనేత్రాలు దేవుని వైపు పయనించి లోకానుసారముగా కాకుండా లోకానుసారమైనటువంటి భయంకరమైన నేత్రములను యేసయ్య పాదాలు మనకు పట్టుకొని ప్రాణమేమి ఆయన సన్నిధిలో గోచాడుతాం. తిరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో మనకు ఘనపరుస్తాం, ఆయన సన్నిధిలో మనకు స్తుతించుదాం. ఆ కార్యం జరిగేంత వరకు కూడా ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన వేడుకుందాం, ఆయన సన్నిధిలో మొరపెడతాం. ఆ మొర ప్రభు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మనకు దేవుని యొక్క సన్నిధిలో ప్రభుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. మౌనంగా ఉంటే మన ప్రార్థన కూడా దేవునికి లోబడి
ఆయన మాటకు లోబడి ఆయన విధేయముగా ఉండి తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిలో అంగలార్చితే దేవుడు తప్పనిసరిగా ఈ స్తోత్రమునైనా ఇదిగో ఈ రాత్రినైనా మీరు మాతో మాట్లాడారు. కలివితీలో నీ మాటలను మేము విన్నామునైనా కలివితీలో నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి ఆయన నేను స్తుతించడానికి దుఃఖిస్తూ ప్రార్థన చేయడానికి నైనా ఈ కృపతో బలపరిచండి. ఏ వీళ్ళు కూడా అదే పట్టుదలతో ప్రార్థన చేశాడు, అదే విశ్వాసంతో ప్రార్థన చేశాడు, అదే నమ్మకంతో ప్రార్థన చేశాడు. దుఃఖించాడు, కలాపించాడు, విజ్ఞాపన చేశాడు, కన్నీరు కార్చాడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. తప్పనిసరిగా ఆయన చేసినటువంటి ప్రార్థన ప్రభువు ఆలకించాడు, సమాధానం కార్యాన్ని జరిగించాడు. ప్రభు మన ప్రార్థనలు ఆలకించి ఉన్నాడని మనము నమ్మి స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు నేను చెప్పబడి కూడా ఎవరో నిర్లక్ష్యం అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ కూడికల్లో పాల్గొని ఈ 40 దినములు వాక్య పరిచర్యలు వాక్యాన్ని నేర్చుకుని ప్రార్థించి ఈ దేవుళ్ళు ఈ ఆశీర్వాదాలు పొందుకునే వాక్యం దయచేయండి. ప్రతిరోజు ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం. యుధాసులు జోషుగా పాల్పొచ్చు గుణకరాత్మతో అభిషేకించి శక్తి బలమించి మంచి అనుభవించి ఈ చిత్త ప్రకారంగా నీ బిడ్డను నడిపించి కరుణించి కాపాడండి. ఈ సమయం ముందు నీ బిడ్డలందరూ ఎవరు ఇళ్ళకు వారు వెళ్తుండగా క్షేమంగా వారు నడిపించండి. ఈ సన్నిధి నీ బిడ్డలతో వచ్చి సహాయం దయచేయండి. మీరు ఈ మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోనండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధమైన సహాయం సహవాసము దేవుని బిడ్డలాగా కృప మనకి ఈ చిన్న తోడు నడగా ఉండి కాపాడి నడిపించును గాక.